డిప్యూటీ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా శాల్వా, గట్టిగా కడతాల ద్రోణులతోటి ఐ థింక్ మీరు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. మనస్ఫూర్తిగా మీకు ఒక అభినందన తెలియజేస్తున్నాను. మనం ఎంసీ అంటాం, కానీ వారు కార్యక్రమం పూర్తిగా వారు సొంతం చేసుకొని, మీరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, బాగా అంటే ఎంతో ఉత్సాహంగా చేస్తారు. చాలా దిస్ వెరీ రిమార్కబుల్ అండి. అనిల్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ టీమ్, ఆనంద్ గారు డెప్యూటీ ప్రెసిడెంట్, and then my Deputy High Commissioner Hitesh Rajpal, all core committee members of team, and very chala distinguished members, presidents of the other Telugu associations. మీరందరూ ఇక్కడ ఉన్నారు, చాలా ధన్యవాదాలు. మీరు ఇక్కడ ఈరోజు రావడం, అందరం కలవడం ఒకసారి చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ముఖ్యంగా 3 పాయింట్స్ చెప్తానండి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో మీరు వీడ్కోలు అనే ఒక పదం ఉందండి తెలుగులో, తెలిసిన అందరూ పిల్లలకు తెలుసున్నది. వీడ్కోలు అంటే బాయ్ చెప్పడం అండి. అంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎంతో ఆత్మీయ వీడ్కోలు చెప్పడానికి లలిత మా వైఫ్ తర్వాత నన్ను పిలిచారు. మన టీం ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నేను లలిత మా ఇండియన్ హై కమిషన్ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎందుకంటే ఇవి మీరు ఎంతో ఆత్మీయతగా
హృదయం దగ్గరగా ఉండే సందర్భం అలాంటిది. మామూలుగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటుంటాము, కానీ వీరు ఎంతో ఆత్మీయతగా చేస్తున్నారు. అది వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. చాలా యు టచ్డ్ అవర్ హార్ట్స్ బై డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వలన. ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే టీమ్ అనే ఆర్గనైజేషన్ మీరు చాలామందికి తెలుసు, కానీ తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా అని ఒక అద్భుతమైనటువంటి ఒక పేరు పెట్టి చాలా చక్కగా టీం మీరు మన తెలుగు వారు ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడ కూడా తెలుగు వారందరినీ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా చేసి మీరు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో నేను లేకపోతే మా హై కమిషన్ తరఫున ఎవరో ఒకరు ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇటువంటి కమింగ్ టుగెదర్ అంటారు, అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కార్యక్రమాలు ఉంటాయి. మన తెలుగు వారందరూ ఎక్కడున్నా మన యొక్క సంప్రదాయం, మన సంస్కృతి, వీటిని మాత్రం మన తెలుగు భాష, దానితో పాటు మన ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో కొంత వేరియేషన్ ఉంది. కాకపోతే ఇటువంటి సంగీతంలో కానీ, నృత్యంలో కానీ, మనం చేసుకునే పండుగలు, రకరకాల వంటలు, ఇవన్నింటినీ మీరు ఒకే కార్యక్రమంలో తీసుకురావడంతో, పర్టికులర్లీ మలేషియా లాంటి దేశంలో, మలేషియా ఏంటంటే వీరు కూడా బహుళ సాంస్కృతికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం. వీరు కూడా మల్టీ కైండ్ ఆఫ్ డైవర్స్ కంట్రీ మలేషియాలో. అటువంటి దేశంలో టీమ్ లాంటి ఆర్గనైజేషన్స్ రావడంతో ఇది ఒక నాంది అంటారు. అంటే ఇట్స్ ఏ గుడ్ ట్రెండ్, గుడ్ ప్రాక్టీస్. అలాగని మిగతా వారు చేసేటువంటి కార్యక్రమాలు నేను తక్కువగా మాట్లాడాను. వారు చేసే కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మన మైటా, తర్వాత వేరియస్ అదర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ. అలాగే మలేషియాలో ఉన్నటువంటి తెలుగు వారు, అంటే వాళ్ళు మలేషియన్స్ టీమ్, వాళ్ళు ఏమంటారు, ట్యామ్ అంటాం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా అనేసి. అక్కడ డాక్టర్ ఈ మధ్య నేను వారితో కొంచెం టైం స్పెండ్ చేశాను. వారు కూడా ఎంతో అద్భుతంగా తెలుగు భాషను, మీరు వారు మన అనిల్ గారికి బాగా తెలుసు, వారి పరిచయం. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రతిసారి వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు. వారు చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ తెలుగు భాషను ప్రమోట్ చేయడానికి మన దేశంలో తరపున వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడే వందల సంవత్సరాలు కూడా అయిపోయింది కొంతమంది వచ్చి. వారు ఇప్పటికీ కూడాను తెలుగు భాషను ఎంతో ప్రేమగా పిల్లలకు నేర్పుతున్నారండి. వాళ్ళ అకాడమీ ఉంది. మీరు దయచేసి ఎవరికైనా టైం దొరికితే ఒక టూర్ ఆర్గనైజ్ చేయండి ప్లీజ్. ఇటు మన మలేషియాలో ఉన్నటువంటి తెలుగు వారు, అంటే ఇక్కడ ఈ దేశ వాస్తవ్యులు, వాళ్ళు ఏ విధంగా భాషను ప్రమోట్ చేస్తున్నారు. ఒక అకాడమీ చేసి ఇంతకుముందు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉండేది, ఇప్పుడు పేరు మార్చారన్నారు. అక్కడి నుంచి ఒక టీచర్ను, ఒక ప్రొఫెసర్ను, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి వెరీ సీనియర్ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో తెలుగు భాష నేర్పుతున్నారండి. ముఖ్యంగా మన ఉప రాష్ట్రపతి గారు, అంటే మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు వచ్చారు ఇక్కడికి 2 సంవత్సరాల క్రితం. వారి యొక్క ఇక్కడ తెలుగు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మలేషియన్స్ చాలా ఆనందపడి ఇండియాకు వెళ్ళి, మన రాష్ట్రానికి హైదరాబాద్ వెళ్ళి ఆయన ఏం రాశారంటే, మలేషియాలో తెలుగు వెలుగులు అని మన న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాశారండి. అంటే మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత ఈ దేశంలో చాలా ఉంది. అందులో ఎక్స్పాట్స్గా మనమందరం, అంటే నేను కూడా ఒక ఎక్స్పాట్ కదా, మీలాగే మనమందరం ఒక వీఆర్ డిఫరెంట్ గ్రూప్ బికాజ్ మనందరము భారతీయులము. మనం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఏమంటారు, వాళ్ళు చేస్తున్న కృషిని మనం గుర్తించి వాళ్ళకు ఎంతో సహాయం చేస్తే ఈ భాష, మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుందని నా అభిప్రాయము.